సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ పదవి కోసం గుడిబండ గ్రామానికి చెందిన ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు ఇటీవల రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తనను గెలిపించాలంటూ రామాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ముమ్మరం చేశారు. తన గెలుపుకై గ్రామస్తులంతా ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్తులను అభ్యర్థించారు. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీవెనలతో ఖచ్చితంగా గెలుస్తానని వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ రోజు మేము అందరు నాయకులతో కలిసి రామాలయం గుడిలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించామండి. నేను నా పేరు వెంకటేశ్వర్లు, నా పేరు పులి వెంకటేశ్వర్లు. నేను గత 37 సంవత్సరాల నుంచి పోలీసు ఉద్యోగం చేస్తూ నా ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నా మిగతా సర్వీసును కూడా రాజీనామా చేసి నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను పుట్టిన ఊరికి ఎంతో అంత సేవ చేయాలన్న ఒక విజన్ పెట్టుకొని ఈ ఊరి అభివృద్ధి కోసమని ప్రతి మనిషికి నా సహకారం ఉండాలని చేయాలని అమ్మ సార్ నేను ఉత్తమ్ పద్మావతి గారి మంత్రి గారి సాయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాయంతో వారి ఈ ఊళ్ళో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ప్రచారం ప్రారంభించాము. ఈ గుడిగొండ ఇక ఐఏఎస్ అధికారి ఆమ్రపాలకి తెలంగాణ